ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారని ఏపీసీసీ నేత తులసిరెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏపీని తాలిబాన్ల రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగులను నమ్మించిన మోసం చేసిన జగన్కు బుద్ధి చెప్పేలా ఈ నెల 22న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామన్నారు. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా యువతకు సంబంధించి 3 హామీలు ఇచ్చింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రెండవది, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వస్తానే వెంటనే భర్తీ చేస్తాం. మూడవది, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు వచ్చేసి ఫిలప్ చేస్తామని చెప్పేసి 3 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ 3 హామీలను తొంగలో తొక్కడం జరిగింది. అంటే యువతను నమ్మించి మోసగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వైకాపా పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.